ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు జెర్రీ లోకనాథ్, పాండు యాదవ్, శ్యామ్ కుమార్, శ్రీమతి అనితా ప్రభాకర్, కుమారి నళిని కిరణ్ వెంకట్రావు, స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నా సైడ్ అన్నాలో హ్యాపీ బర్త్డే కేసీఆర్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. నెక్స్ట్ సీఎం కేసీఆర్, నెక్స్ట్ సీఎం కేసీఆర్, నెక్స్ట్ సీఎం కేసీఆర్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. ఈరోజు మా లెజెండ్, మా బాపు మరి ప్రాణాలను కూడా తెగించి మరి ఆ రోజు తెలంగాణకు అయ్యే నష్టాన్ని అందరి ముందు పెట్టి తెలంగాణ సాధిస్తేనే మనం ముందు పడతామని చెప్పేసి తెలంగాణ బిడ్డలు కూడా ముందుకు వస్తారని మరి భావించి ఆ రోజు ఇంత కష్టంగా అన్ని పార్టీలని అందరినీ ప్రతి ఒక్క చిన్న నుంచి పెద్ద అందరినీ కూడా కలుపుకొని మరి కష్టపడి వారు తెగించి మన తెలంగాణని తీసుకురావడం జరిగింది. మరి ఎవరో కాదు, మన మరి ఎక్స్-సీఎం మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఎంతో ఆనందంగా ఉంది ఈరోజు వారి జన్మదినం. వారికి అందరి తరఫున మా కంటోన్మెంట్ మరి సభ్యులు, ఎక్స్ సభ్యులు అందరూ మరి మా కాన్స్టిట్యుయెన్సీ ప్రజలందరి తరఫున కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది. మరి ఈరోజు పికెట్ చౌరస్తాలో వారి జన్మదినం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి అలాగే ఇక్కడ నుంచి మన తెలంగాణ భవన్లో ఘనంగా వారి యొక్క జన్మదిన కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. మనందరం కూడా ఇక్కడ నుంచి కార్యకర్తలము మరి మా ఎక్స్ సభ్యులు అందరూ కూడా కలిసి మరి అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉన్నది. రానున్న రోజుల్లో మరి మీరు చూస్తూ ఉన్నారు, తెలంగాణ నడిపించినప్పుడు అంటే లాస్ట్ 10 yearsలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎలా ఉండే ప్రభుత్వం, మరి ఇప్పుడు ఎట్లా ఉందో మరి మీరు అందరూ చూస్తారు. కేసీఆర్ గారిని మిస్ అవుతున్న ప్రతి ఒక్క పౌరుడికి చెప్తా ఉన్నా, మళ్ళీ వస్తారు కేసీఆర్ గారు. వారు వచ్చినప్పుడు చూస్తారు మళ్ళా తెలంగాణ ఇంతకుముందు
మొత్తం ఉన్న రాష్ట్రాలలో ఫస్ట్ 5లో ఉండే. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడికో పోయింది. మళ్ళా తెలంగాణకి సీఎం ఉంటే కేసీఆర్, అప్పుడే మనకు అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తూ మరి పౌరులని చింతించద్దు. డెఫినెట్గా కేసీఆర్ గారు మన అండగా ఉంటారు. మరి మేము అందరం కూడా ప్రజలందరూ కూడా మేము అండగా ఉంటాం. ఏ ఇబ్బందులు ఉన్నా సరే మరి వారు చెప్పిన దిక్సూచిగా వారు ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పినాక రస్తాలు మేము కూడా అందరం కూడా నిర్వహించుకుంటాం. మీరందరూ కూడా మరి కేసీఆర్ వెంట ఉండాలని, రానున్న రోజుల్లో బంగారు తెలంగాణ మనందరం కలిసి చేద్దామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు. సాంబార్ ఒక్కొక్కరు ఎంత కొంచెం అన్నిటి వచ్చారు ఈ లైన్ రామాను వచ్చామని సారి పడ్డా శ్రీనివాస్ గారు, అదేవిధంగా కంటోన్మెంట్ మాజీ వైస్ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, బోర్డు మెంబర్స్ అయినటువంటి పాండు యాదవ్ గారు, లోకన్న గారు, మన అనిత ప్రభాకర్ అన్న, నల్ని అక్క, మరియు శ్యామన్న, ఇంకా షర్విన్, ఉద్యమకారులు కిరణ్ అన్న, భాస్కర్ అన్న,
శ్రీహరి అన్న, ఇంకా ఇక్కడ ఉన్న మిగతా లీడర్లు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా మీ అందరికీ కూడా ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతమందికి, వేలాది మందికి ఇక్కడ భోజనాలు పెట్టి మీరు ఇవాళ నిజంగా ఒక కేసీఆర్ అంటే నాయకత్వ పటిమ ఏ విధంగా ఉండాలి అని చూపించిన ఒక గొప్ప నాయకుడు అతని వల్ల ఇవాళ తెలంగాణ సాధ్యమైంది. తెలంగాణ వచ్చినాక తెలంగాణ ఏ విధంగా ఉండాలి అనేది కూడా ఆయన తీర్చిదిద్దిన తీరు ప్రతి దగ్గరికి పోతే మన కళ్ళకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మనం సెక్రటేరియట్ దగ్గర పోయినా ఇలా అంబేద్కర్ గారి భారీ విగ్రహం పెట్టిన, మన ఉద్యమకారుల స్తూపం నిర్మించిన, ఇలా కలెక్టర్ ఆఫీసులు నిర్మించిన, ఇలా ఆయన యొక్క మార్కు మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇలాగే ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చినా కానీ ఇంటికి కరెంటు ఒక్క నిమిషం పోకుండా కరెంటు సప్లై చేసిన గొప్పతనం ఏదైనా ఉంది అంటే అది కేసీఆర్. ఇదందరూ కూడా మన నాయకులు ఇలా స్ఫూర్తి పొంది ఆయన నాయకత్వంలో మేము బీఆర్ఎస్లో ఉండి ఈ సేవలు చేసుకుంటున్నందుకు నిజంగా మేము అదృష్టం అనుకుంటాం. ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా కంటోన్మెంట్ నాయకులకు, కార్యకర్తలకు ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.